శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గణనాథ భగవద్గీత పఠన కార్యక్రమంలో మొదటి 17 అధ్యాయాలు వాటి యొక్క తాత్పర్యం దిగ్విజయంగా చదువుకోవడం జరిగింది. ఈనాటి ఈ వీడియోలో 18వ అధ్యాయం 61వ శ్లోకం నుంచి 70 శ్లోకాల వరకు వాటి యొక్క తాత్పర్యం తెలుగు ఇంగ్లీష్లో చదువుకుందాం. ముందుగా ఈ 61వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఈశ్వరః సర్వభూతానాం హృద్యేషర్జున తిష్టతి బ్రహ్మాయానస్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈ 61వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, మనం నిశితంగా పరిశీలించితే, ఓ అర్జున, పరమపురుషుడు ఎల్లరి హృదయములలో విరాజమానుడై భౌతిక ప్రకృతి యంత్రముపై ఆసీనులైన సర్వజీవుల గతులను నిర్దేశించబడును అని ఈ తాత్పర్యం మనం 61వ శ్లోకంలో దాని యొక్క తాత్పర్యం అర్థం చేసుకోవచ్చును. Let us start the slokas from 61 to 70 in this video, and with this, how Lord Krishna reveals the most profound and secret knowledge of the Gita. He explains to Arjuna the relationship between the divine and the individual soul, offering the ultimate pain to peace through the total surrender. This was the key elements we can understand through the slokas from 61 to 70 of the chapter 18 from the Bhagavad Gita. With this context, Bhagavad Gita 61 sloka, which implies that the Supreme Lord deals in the hearts of dwells in the hearts of all beings, O Arjuna, causing all beings to revolve as if they mounted on a machine by his elusive power, which is also called as Maya. This was the meaning we can understand from the sloka 61 of the chapter 18. తదుపరి మన 62వ శ్లోకం ఈ విధంగా చదువుకుందాం. 62వ శ్లోకం, ముందుగా శ్లోకం. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాశ్రాం శాంతిం స్థానం ప్రాప్యసి శాశ్వతం. ఈ 62వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఓ భారత వంశీయుడా, అతనికే భగవానునిగా సంపూర్ణముగా శరణు వేడుము. అతని కృపచే పరమశాంతిని, దివ్యమైన శాశ్వత స్థానమును నీవు పొందగలవు అని ఈ శ్లోకం ద్వారా తెలుపబడుచున్నది అని మనం అర్థం చేసుకోవచ్చును. 62 శ్లోక విచ్ కన్వేస్ ది మీనింగ్ సరెండర్ unto him alone with all your beings, O Bharata. By his grace you shall attain supreme peace and the eternal abode. This was the meaning we can understand from the sloka 62 of the chapter 18 of Bhagavad Gita. తదుపరి మన 63వ శ్లోకం ఈ విధంగా చదువుకుందాం. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యోద్దుహ్యతరం తరం మాయ విమృశ్నైత తదా దశేషేన యదేచ్ఛసి తథా కురు. ఈ 63వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఈ విధముగా గుహ్యతరమైన జ్ఞానమును నేను నీకు ఉపదేశించి తిని, దీనిని పరిపూర్ణముగా యోచించి పిమ్మట నీ ఇచ్ఛానుసారము చేయుము అని మనకి 63వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం
చదువుకోవచ్చును. దీని తర్వాత మనం 63వ శ్లోకం తాత్పర్యం ఇంగ్లీష్లో ఈ విధంగా తెలుసుకోవచ్చును. థస్ I have revealed to you, so Krishna said, Arjuna, I have revealed to you the wisdom that is more secret than all the secrets. Reflect on this fully and then do as you wish. This is a meaning from the 63rd sloka of the chapter 18. తదుపరి మనం 64వ శ్లోకం ఈ విధంగా చదువుకుందాం. సర్వ గుహ్యాతమం భూయః శృణు మే పరం వచః ఇష్ణోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. నీవు నాకు ప్రియమిత్రుడు వగుట చేత గుహ్యతము జ్ఞానమైన నా దివ్యోపదేశమును నీకు వసగతుంటిని. ఇది నీ హితము కొరకై ఉన్నందున దానిని నా నుండి ఆలకింపుము అని 64వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం అర్థం చేసుకోవచ్చును. Here again my supreme word, the most secret of all, because you are very dear to me and I will speak for you your benefit. This is about the 64th sloka meaning. Let us talk about the 65th sloka, which conveys like this, and the first sloka. Manmana bhava madbhokto madhyajimam namaskuru mame vaishnasi satyam te pratijjane prayosime. ఎప్పుడూ నన్ను గూర్చియే చింతింపుము, నా భక్తుడవు కమ్ము, నన్ను పూజించుము మరియు నాకు నమస్కరింపుము. ఈ విధముగా చేసినచో నీవు తప్పక నన్ను చేరుకుందువు. నీవు నాకు మిక్కిలి ప్రియ మిత్రుడొకటి చేత నేను నీకు ఇది వాగ్దానం చేస్తుంటిని అని ఈ 65వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం తెలుసుకోవచ్చును. 65th sloka, and which conveys the meaning like, fix your mind on me and then be devoted to me and sacrifice to me, bow down to me, thus you shall come to me. I promise you this truly, for you are dear to me. This was the 65th sloka for how Lord Krishna convinced Arjuna before going for actual battle in the Kurukshetra. 66వ శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజే మామేకం శరణం ప్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఈ 66వ శ్లోకం ఏం చెప్తుందంటే, సర్వధర్మములను విడిచి కేవలం నన్నే శరణ వేడుము, సమస్త పాప ఫలముల నుండి నిన్ను నేను విముక్తిని చేయుదును, భయపడకుము అని 66వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మనం ఈ విధంగా మనం చదువుకోవచ్చును. తదుపరి abounding all varieties of dharma, duties and then paths. Surrender unto me alone, I shall liberate you from all sins. Do not grieve. This was the guarantee we can understand from the Lord Krishna, how he is promising and how he is building the confidence in the Arjuna before he start acting and fight against their enemies during the Kurukshetra. తదుపరి మనం 67వ శ్లోకం ఈ విధంగా చదువుకోవచ్చు. ఇదం తే నా తపస్కాయ నా భుక్తాయ కదాచన నా శుశ్రూషసే నా చుచుషవే వాజ్యం నా
చ మాం యోభ్యసూయతే. ఇట్టి గుహ్యతమ జ్ఞానమును తపస్సంపన్నులు కాని వారికి, భక్తులు కాని వారికి, భక్తియుక్త సేవలో నెలకొని వారికి, నా పట్ల అసూయ కలిగిన వారికి ఎన్నడూను వివరింపరాదు అని మనం 67వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం చదువుకోవచ్చును. 67th sloka, which conveys like this. We can understand what is the importance of the 66th sloka. The secret wisdom is should never be spoken by you to one who is devoid of austerity or without devotion, not to one who does not wish to listen, nor nor to one who speaks ill of me. This was the meaning we can understand from the 67th sloka of Bhagavad Gita chapter 18. తదుపరి మనం 68వ శ్లోకం 18వ అధ్యాయం పరిసమాప్తి సన్యాసం యొక్క పరిపూర్ణత్వం మోక్ష సన్యాస యోగం అనే ఈ అధ్యాయంలో 68వ శ్లోకం ఈ విధంగా ఉంది. య ఇదం పరమం గుహ్యం మద్భక్తే స్వేభిధాసస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్య సంశయః. ఈ పరమ రహస్యమును భక్తులకు వివరించువానికి శుద్ధ భక్తియుక్త సేవ నిశ్చయముగా వివరించును. అతడు అత్యంతమున అంత్యమున నన్ను చేరుకొనును అని 68వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం తెలుసుకోవచ్చును. 68th sloka, which conveys the meaning, which is follows as like, he who shares this supreme secret among my devotees perform the highest devotional service shall without doubt come to me. This was the meaning we can understand from the sloka 68. Now we are going for the 69th sloka and its meaning. ముందుగా 69వ శ్లోకం వాటి శ్లోకం ముంచుద్దాం. నా చ తస్మాన్యుషేష్యుసు కశ్చిన్మే ప్రియకృతమః భవితా నా చ మే తస్మాదన్యః ప్రియతరో భువి. అతని కంటే మిక్కిలి ప్రియమైన సేవకుడు నాకు ఈ ప్రపంచములో లేడు. అతనికి మించిన మిక్కిలి ప్రియమైన వ్యక్తి మరొకడు ఉండబోడు అని మనం 69వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం చదువుకోవచ్చును. Among men there is none who performs more dear service to me than he, nor shall there ever be anyone on earth more dear to me. This was the meaning we can understand from the 69th sloka of the chapter 18, పరిసమాప్తం సన్యాసం యొక్క పరిపూర్ణత్వం మోక్ష సన్యాస యోగం అనే అధ్యాయంలో. తదుపరి మనం ఈనాటి ఈ వీడియోలో చివరిగా మనం చదువుకోబోతున్న చివరి శ్లోకం 70వ శ్లోకం. 70వ శ్లోకం ఏం చెప్తుందంటే, అధ్యేష్యతే చ య ఇమం ధర్మం సంవాదమావాయోః జ్ఞానయా జ్ఞేనేన హమిష్టః స్యామితి మే మతిః. మన ఈ పవిత్రమైన సంవాదమును శ్రద్ధతో అధ్యయనం చేయువాడు జ్ఞానయజ్ఞముచే నన్ను పూజించిన వాడగునునని నేను ప్రకటిస్తుంటిని అని 70వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం వాటి అర్థాన్ని తెలుసుకోవచ్చును. తదుపరి and he who studies this sacred dialogue of all hours, by him I shall be worshipped
through sacrifice of knowledge, jnana yajna. This is my opinion. The supreme secret breakdown in these views, Krishna involves from the complex analysis of gunas, duties to simple heart-oriented, heart-centered conclusion. We can understand from this supreme secret from these slokas from 61 to 70 of the chapter 18. ఇంతటితో మనం ఈ వీడియోని ముగిద్దాం. స్వస్తి పలుకుదాం. సర్వేశ్వరుడు విఘ్నేశ్వరుడు కృపతో నిర్విఘ్నంగా నిరాటంకంగా తెలుగు ఇంగ్లీష్ పఠించి వాటి తాత్పర్యాలు అన్ని శ్లోకాలు మనం వివరంగా చదువుకోవడం ఈ గణనాథుని ఆశీస్సులతో కృపతో సరస్వతి కటాక్షం లక్ష్మీ కటాక్షం గణనాథుడి కటాక్షంతో దివ్య ఆశీస్సులతో మనకి సంపూర్ణంగా జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు. సర్వ సమస్త సమ్మంగళామి తంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోమామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.